రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఉత్తరాంధ్రలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని జార్జియా నేషనల్ యూనివర్సిటీ జీఎన్యూ ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం వర్సిటీ స్థాపనకు జీఎన్యూ సుమారు 1300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించనుంది. ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని లోకేష్ చెప్పారు. రాష్ట్ర విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరచడం, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాలు మెరుగుపరచడం, అధునాతన విద్య సాంకేతికతలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఒప్పందం ప్రధాన లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా పాఠ్యాంశాల ఆధునీకరణ, కృత్రిమ మేధతో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జీఎన్యూ శిక్షణ ఇస్తుందని లోకేష్ తెలిపారు.